అందులో సినిమా వార్తలు వస్తాయి కదా, అందులో చెప్తున్నాడు, ఓ అమ్మ నా పానం పోయిందిరా దేవుడా, నా పిల్ల నా పిల్లమ్మ అందరు యాదకి వచ్చిండ్రా అన్నాడు. అంత కష్టపెట్టినావు మా పిల్లగాన్ని, ముద్దుకుంటాడు అసలే. ఆమె కష్టపెడతామంటే మీ అందరికి ఆనందం కోసం ఆయన కష్టపడాలా. ఇప్పుడు అది సముద్రం మీద షూటింగు, ఎండ ఉంటుంది, సముద్రం పక్కన చెమటలు పడతాయి. అవు సార్. ఆ రోజేమో కొంచెం సూర్యుడు బగబగ మండుతున్నాడు, తప్పల గాలి లేదు ఆ రోజు. సముద్రం పక్కనే ఒక హోటల్ ఉంది. సరే షూట్ గ్యాప్లో అక్కడికి వెళ్తే కరెంటు పోయింది, ఏసీ లేదు, లోపల ఉడక బయట ఉడక, ఏం చేయాలి మరి? సో బట్ అయినా కష్టపడ్డా ఇష్టపడి చేసాడు. అది మరి ఫ్యాన్స్ కోసం ప్రేక్షకుల కోసమే కాబట్టి అలాంటి చిన్న చిన్న కష్టాలు తప్పవు సినిమా అన్న తర్వాత. చిన్న కష్టమే. పిల్లవాడు అంత మాట అన్నాడు, ఏమైందో ఏమో అసలే నీళ్ళకాడికి తీసుకుపోయినరా అనుకున్నా. లేదు సార్ ఇప్పుడు సినిమాలో అంతా ఒక్కటే గుద్దుకున్నాడు అనుకున్నాడు. నిజంగా సినిమా అంతా సముద్రం కాడికి పోయి చేసిండ్రా? ఉత్తగా లేకుంటే ఇట్లా సినిమాలో అన్ని సెట్టింగులు వేస్తారంట, ఇప్పుడు పెళ్ళిళ్ళ వేస్తారు మా తాట. అంటే కొన్నేమో సముద్రం దగ్గరే చేసాం, సముద్రం కాడికి పోయే చేసినాం. కొన్ని అంటే సముద్రం మీదకి వెళ్ళి ఇలాంటి వాళ్ళని తీసుకొని వెళ్తే ప్రమాదం కూడా. వీళ్ళందరినీ పడవలెక్కి సముద్రం ఏమో మన మాట ఎందో. ఎందుకంటే ఎప్పుడు రఫ్గా ఉంటుందో సముద్రం, ఎప్పుడు నెమ్మదిగా ఉంటుందో మనకు తెలియదు. అందుకని ఏం చేసినామంటే మేమే ఒక సముద్రం క్రియేట్ చేసుకొని ఒక పెద్ద ట్యాంక్ కట్టి అందులో నీళ్లు నింపి మేమే నీళ్ళని గట్టిగా కొట్టి అలలు సృష్టించి దాని మీద పడవలు వేసుకొని చేసినాం. బట్ అది కూడా నీళ్ళంటే నీళ్ళే, ఎక్కడైనా మేము పోసిన నీళ్ళు అయినా సరే నీళ్ళే కాబట్టి అది ప్రమాదమే. బట్ కాకపోతే ఇది నిజమైన సముద్రం కాదు, కొంచెం పడ్డ ప్రాణాలకి ఏం ప్రమాదం లేదనే ధైర్యం ఉంటుంది కాబట్టి సో మా సొంత సముద్రం మేమే క్రియేట్ చేసుకొని అందులో షూట్ చేసుకున్నాం చాలా భాగం వరకు. మంచి పని చేసినావు సార్, లేకపోతే కాలుకి గీసుకపోయినా ఏళ్ళకి గీసుకపోయినా నిన్ను చిన్న మాటలు అనిపెట్టకపోదురు పబ్లిక్. అమ్మమ్మ అసలు నిజమైన సముద్రం మీద ఎప్పుడు మనం షూట్ చేయలేము, మన మాట ఉంది సముద్రం. మాకు ఇక్కడ లేదు కదా సార్ తెలంగాణలో సముద్రం, మాకు ఇరకలేదు. మాకు నీళ్ళు అంటే గోదావరి కాడికి పోతే ధర్మపురి దిక్కు నీళ్ళు, లేకపోతే యువతల బంధుకు వస్తే కరీంనగర్ దిక్కు నీళ్ళు, కొంచెం మళ్ళీ గిట్ వస్తే మహబూబ్ నగర్ కాడ నీళ్ళు. మాకు సముద్రమే లేకపోయా. మా కేసీఆర్ సార్ అన్నది తెస్తాడేమో సముద్రం అనుకుంటే అది తెచ్చేదిగా అదే చంద్రబాబు ఎడ్డిదాని లెక్క చెయ్యకని తిట్టిండ్రు నన్ను అందరూ. సరే పిల్లగానికి మస్తు అందంగా ఉంటాడు, ఆ పిల్లగాడు ఎంతో సోగ్గా తయారవుతాడు. అట్లా సింపిరి చుట్టూ చేతివి, అంగి వేస్తేవి, ఒక లుంగి కడితివి, ఖర్చు లేకుండా చేద్దాం అనుకున్నావా సారు? మనలాగా ఉండాలి ఆయన, ఆయన ఎట్ట ఉన్నా అందంగానే ఉంటాడు కాబట్టి. మొత్తం లుంగే కట్టిన సినిమా అంతా లుంగిలే ఉన్నాడు పిల్లగాడు, ప్యాంట్ వేసుకోక పాపం. మనకు లేదు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ప్యాంట్లో ఉంటాడు. ఒక రకంగా ఒకటి చెప్పమంటారా, లుంగి అందం మనకి. మన వాళ్ళు ఎట్టుంటారు, ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే సూట్లు బూట్లు తిరుగుతారే, లుంగిలు వేసి తిరుగుతారు. ఇది ఇప్పటి పోరలు అట్లున్నారు కదా సార్, అందుకు అడిగి. పోరలు ఎట్టున్నా మన లుంగి ఈయన చూసాక చాలా మంది లుంగి కడతారేమో. అవు సార్, అప్పట్లో సాగర సంగమం సినిమా వచ్చినాక మగ పొరలు అందరూ కుర్త పైజామాలు వేసుకొని తిరిగినారు. మళ్ళీ ఆడికి వస్తాం, లుంగిలో ఏమో ఉంటాడు, మస్తు ఉంటాడు సినిమా చూడరాదు. సారు లుంగిలో మంచిగా ఉంటాడా అంటే, ఇంకొక ఆయన ప్యాంట్ వేసుకుంటాడా అంటే, మొత్తం కథ రాసుకునేటప్పుడే అంత పెద్ద కథ రాసుకున్నావా సార్? 2 పాటలు ఉన్నాయంట సినిమాకు. 2 పాటలు ఉన్నాయమంటే సినిమాలో ఎక్కువ పాత్రలు ఎక్కువ, అంటే అన్నీ చాలా బలమైన పాత్రలే. అందరూ ప్రతి ఒక్కళ్ళు పౌరుషం ఎక్కువ, ప్రతి పాత్రకి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి అందరికీ సరైన సమయం ఇవ్వాలి కాబట్టి సినిమాలో ఇది ఒక భాగంలో పూర్తయ్యే సినిమా కాదు, పెద్ద కథ ఎక్కువ పాత్రలు. సో అది 2 భాగాల్లో చెప్పాలి. సో అందుకని దీన్ని 2 భాగాలుగా విభజించి ముందు ఒక భాగమే చూపిస్తున్నారు రేపు 27వ తారీఖు. సారు ఇంకొక ముచ్చట అడుగుదాం, ఒక భాగం అంటే అలా యూట్యూబ్లో రాసిండ్రంట మా బడ్జెట్ అంటే 300 కోట్లు అని రాసిండ్రట. వీళ్ళ అన్నదమ్ముళ్ళు ఉన్నారు కదా, కళ్యాణరామ్ సారు ఆయననే పెట్టిండే చంద్రబాబు 300 కోట్లు అని అన్నారు మా కూరలు. అంతా ఒకలే చేసిండ్రా సార్, వాళ్ళ కుటుంబమే చేసుకుందా అంతా? లేదమ్మా, సుధాకర్ అని నా క్లాస్మేట్ ఉన్నాడు, మేము కలిసి చదువుకున్నాం. అతను నిర్మాత ఈ సినిమాకి. సో అతను కళ్యాణరామ్ వాళ్ళ బావగారు హరికృష్ణ అని వాళ్ళిద్దరు నిర్మాతలు ఈ సినిమాకి. సో వాళ్ళు కూడా సినిమాని బాగా నమ్మారు,
అంటే ఈ సినిమాకి ఇంత పెడితే తప్ప జనాన్ని ఆకర్షించలేము, ఈ కథకి న్యాయం చేయలేమని నమ్మారు. సో ఇప్పుడు సొంతంగా సముద్రం క్రియేట్ చేసుకోవాలా సార్? మళ్ళీ నేను సముద్రం అనగా మర్చిపోతా, ఎందుకంటే నాకు జర మతమార్పు ఇట్లున్నది. మళ్ళీ సుఖని ఎడిదానా మర్చిపోయినవే అంటారు కింద. నాకు సముద్రంకి ఎంత ఖర్చు అయింది సార్ సముద్రం కట్టించుకోనికి? కరెక్ట్గా ఐడియా లేదు కానీ చాలా అయిందమ్మా, అంటే అన్ని కోట్ల రూపాయల్లోనే అయింది.